చేతపడి చేస్తాం కదా బాగా పిల్లలు తింటారంతా మీరు ముస్లింసా మంచిగా పెట్టాలా బాగుండాలా పిల్లలకి నువ్వే అయినా పేవాలో అనుకో తల్లి లాంటి దాన్ని నువ్వు మంచి చేసి పెడితే నీ ఆరోగ్యం బాగుంటుంది దేవుడు బాగా మంచి ఆరోగ్యం చూస్తాడు మంచి పిల్లలు ఇంకేసుడు పిల్లలు కొంచెం వీక్ ఉన్నారు వాళ్ళకందరికీ కొంచెం స్పెషల్గా పెట్టాల్సి వస్తుంది ఏమ్మా బాగా తింటారంతా సంతోషమా ఇక్కడికి బాగా ఏబిసిడీలు చెప్తున్నారా రైమ్స్ వస్తాయా ఓకే ఏమా బాబు పక్కన స్కూల్లో గేట్స్ ఉంటుంది క్లోజ్ చేయకపోయారు బాగా ఇచ్చిన సరే వయసు రావాలి మంత్రి వయసు కావాలి మీరు ఏమేమి మీరు అన్నీ చెక్ చేసుకోవాలా ఈ క్వాంటిటీ ఎక్స్పైర్ డేటు స్టోరేజ్ అటెండ్ ఇవన్నీ చూసుకోవాలి ఇది ప్రెగ్నెంట్ అమ్మా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ చిట్టి చిట్టి ఏమేం చెప్పారు మీకు అక్కడ కొత్తవి కూడా కొన్ని రాగినట్టు అవి షాంపులు చేపించినారు అది వద్దులే మళ్ళీ కొత్త మెనూలో సోమవారం బదులు కూరగాయల కర్రీ మసాలన్నం మార్చినారు సార్ సోమవారం ఏమంటే చేయాలని గురువారం పులగం చట్నీ మార్చినారు ఫోర్ రకాలుగా చేశారు నాలుగు భాగాలు చేశారు మళ్ళీ కలపాలి సార్ కలిపేకి రాగానే సపరేట్ గిన్నెలు వేస్తున్నాం మళ్ళీ కలుపుకుంటూ ఒక గిన్నెలు కలిపేకి రాస్తారు పడాలి సార్ ఇంకా కలుపు ఉంది సార్ ఇంకా తీసుకొని కలుపుతాను వీటి లడ్డూలు కూడా బాగా చేసిందని ఎట్లా చేస్తారు ఇవి నీళ్ళని ఉంచుతారా నీట్గా సార్ సరేసులు పెట్టి ఇట్లా సరేసులు బాగా బిగుసుకున్నాక కొంచెం చేసి ఒక గిన్నె ఇట్లా కొంచెం కొంచెం సార్ ఎందుకని
అవి విటమిన్లు వస్తాయని అవి బియ్యము అవి దాని గురించి కడిగేటప్పుడు కానీ దాన్ని ఇట్లా వేసుకొని వెనక్కి మళ్ళీ ఇటు పోసుకొని కడిగి రోజంతా చేసుకొని ఇట్లా 3 గిన్నెలు చేసుకొని మళ్ళీ 3 గిన్నెలు కలుపుకొని 1 గిన్నెలు వేసుకుంటాం. పెద్ద గిన్నెలు ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో పోవాలి. ట్రైనింగ్ లో కట్టెల పొయ్యి మీద వంట చేయకూడదని చెప్పలేదా? చెప్పినారు సార్ గ్యాస్ మీద చేయాలని. గ్యాసులు తిరువాతలకి కూరలకి వాడుతూ ఉంటా. కరెక్ట్ పెట్టేటప్పుడు గ్యాస్ మీద ఒకప్పుడు దాగి కూరలు తిరువాతలు వేసుకుంటాం మేము. కొంచెం పులుపు తక్కువ ఉందమ్మా, చింతపండు పడాలి. ఉంది సార్ ఇంకా కలుపుకోలేదు సార్. అందరు పిల్లలు అందరూ బాగానే సంతోషంగా ఉంటారా? బాగా తింటారా? మీ చేతుల్లోనే ఉంది విధానం. మీరు రుచికరంగా చేస్తే తింటారు. మంచిగా చేస్తా ఉంటే గుర్తింపు ఉంటుందండి. పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం ఆడ కూడా విజయవాడలో అన్ని జిల్లాల పైన మాది తీసుకున్నాం. రాగిలడ్డు ఆడ కూడా ఇదే అయిపోతుంది. పెంచారు కొంచెం, 1వ తేదీ నుంచే వస్తుంది. ఆర్డబుల్ ప్రకారం వస్తుంది మీకు. నువ్వు ఎప్పుడు రావాలని చూస్తాను. అన్ని స్కూల్లోకి వచ్చినారు, మా స్కూల్కి రావాలి కదా అన్ని సెల్లులో చూస్తున్నాం సార్. అన్యాం సార్ మళ్ళా ఈసారి మా స్కూల్కి రావాలి కదా మేము బాగా చేసినప్పుడు అని మేము అన్యాం సార్. మీకు హై స్కూల్ పిల్లలకు 72 పైసలు పెంచారు. చిన్న పిల్లలకు వాళ్ళకు 31 పైసలు ఇచ్చారు. వాళ్ళకు కూడా 3, 4, 5 పిల్లలకు 31 పైసలు ఇచ్చారు. అందులో 5, 85 పైసలు బియ్యము ఫోర్టిఫైడ్ బియ్యం ఉంటాయి ఇందులో. కాబట్టి గంజంతో ముద్ద అయినా కానీ అట్టే చేయాల్సిందే, వేరే మార్గం లేదు. మీరు గంజి ఇచ్చినారంటే ఆ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, అది పర్యవేక్షిస్తాం. మంచిగా చేస్తూ ఉన్నారా లేదా, పిల్లలు బాగా తింటున్నారు లేదా అని చెప్పి గమనించి ఆయన లోటుపాట్లు సవరించడం. పెద్దగా లోటుపాట్లు ఉంటే కన్నా కొన్ని వాళ్ళకి చౌకాలు నోటీసులు ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకేనా? రీజన్ అవన్నీ ఒక్కొక్కటి తీసుకోండి. బియ్యం అవి తలా కొన్ని తీసుకోండి. వెనక ఎన్నికి ఇచ్చేసి 2 తీసుకొని ఎన్నికి ఇచ్చేయాలి. మార్క్స్ ఎన్ని? 535. ఈసారి క్రాస్ అవుతాయా? 550 కావాలి. మినిమం 550 దాటియాలి. మీరు మంచిగా చదివి ఇష్టంగా చదివి ఏనే అన్ని మార్కులు వస్తాయి. మీరు అన్ని మార్కులు వచ్చినప్పుడే మీ టీచర్లకు మీరు ఇచ్చే గిఫ్ట్, మీ తల్లిదండ్రులకు ఒక తృప్తి, మీ గ్రామానికి ఒక మంచి సంతోషకరమైన విషయం.